హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. డెవాప్ సిరీస్లో భాగం ఈ వీడియో సెషన్ వచ్చేసి హౌ టు స్టార్ట్ ఇన్ నాన్ కోడింగ్ ఐటీ కెరియర్ ఫ్రమ్ ఇన్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అండి. ఎస్. సో మనం జనరలీ లైక్ డిగ్రీ చేసిన ఆర్ఎల్స్ బీకామ్ చేసిన డిగ్రీలో సో బీకామ్ చేసిన ఆర్ఎల్స్ ఎంబీఏ చేసిన ఆర్ఎల్స్ మెకానిక్ అయ్యి బీటెక్లో వచ్చేసి మనం సివిల్ ఇంజనీర్ కావచ్చు, మెకానికల్ ఇంజనీర్ కావచ్చు. సో ఫర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ అండి. సో మనకి ఈ టెక్నికల్ నాలెడ్జ్ అండి, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే సో మనం ఐటీలోకి స్విచ్ అవ్వచ్చు. సో లెట్ us అండర్స్టాండ్ ద ట్రూత్ అండి ఫస్ట్. సో నాన్ ఐటీ అంటే మనకి ఏంటంటే టోటల్ మనకి ఇక్కడ అసలు కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ లేదని మీనింగ్ కదండి. సో మనం డిగ్రీలో బీకామ్ చేసిన ఆర్ఎల్స్ బీబీఏ చేసిన ఎంబీఏ చేసిన మెకానికల్ ఇంజనీర్ ఆర్ సివిల్ ఇంజనీర్ అని అట్లీస్ట్ మనకి అక్కడ బేసిక్ ప్రోగ్రామ్ స్కిల్స్ అనేది నేర్చుకో ఉంటామండి. సో లైక్ సి ప్రోగ్రామింగ్, లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్, లైక్ సో అసలు బేసిక్ కంప్యూటర్ గురించి మనం లర్న్ చేసి ఉంటాం, రైట్? ఎస్. సో I will complete 30 days course. Immediately I will get the high paying IT jobs. So definitely the truth is no. సో ఫస్ట్ మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో మనకి ఎలాంటి స్కిల్స్ నేర్చుకున్నాం, ఎన్ని ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేసాం, హౌ టు బిల్డ్ అవర్ పోర్ట్ఫోలియో వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇంటర్వ్యూస్ మనం ఏదైనా ప్రజెంట్ చేసినాం, దెన్ యూ విల్ గెట్ ద ఐటీ జాబ్స్ అండి. ఇది మనకి ప్రాసెస్ అండి. సో ఇలా మనం ప్రాసెస్ చేయాలి. సో మనం కెరియర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఐటీ కెరియర్ మనం సెలెక్ట్ చేసుకోండి. ద ఫస్ట్ వన్ ఈస్ గుడ్ ఆప్షన్. మనం గుడ్ కెరియర్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సో రైట్ కెరియర్ మనం చూస్ చేసుకోవాలి, రైట్? సో వెరీ ఫస్ట్ వన్ ఈస్ బిజినెస్ అనలిస్ట్ అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్ట్ అని. సో ఇఫ్ యూ ఎంజాయ్ ద కమ్యూనికేషన్స్ అండ్ ఆల్సో అనాలిసిస్ అండ్ ఐటీ సపోర్ట్ కావచ్చు, ఇఫ్ యూ ఎంజాయింగ్ ద ట్రబుల్ షూటింగ్ అండి. సో ఇఫ్ యు ఆర్ కెరియర్ సెలెక్టింగ్ ద ఐటీ సపోర్ట్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ ద ట్రబుల్ షూటింగ్ అండి. సో మాన్యువల్ టెస్టింగ్ సైడ్ కన్నా మనం వెళ్తే ఎస్, ఇఫ్ యూ లైక్ ఫైండింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ టు ద సాఫ్ట్వేర్స్ అండి. సో ప్రాజెక్ట్ కోడ్లో మనం ప్రాబ్లమ్స్ని ప్రాజెక్ట్ కోడ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మాన్యువల్ టెస్టింగ్ యూజ్ చేస్తుంది. టెక్నికల్ రిక్రూటర్ కాల్ చేస్తామని టెక్నికల్ రిక్రూటర్ ఇఫ్ యూ ఎంజాయింగ్ ద పీపుల్ అండ్ టెక్నాలజీస్ అని లైక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అని మనకి రికార్డ్ అవుతుందండి. సో యూఐ అండ్ యూఎక్స్ టెక్నాలజీకి కాల్ చేస్తాం. ఇఫ్ ఎంజాయింగ్ ద డిజైన్ అండ్ క్రియేటివ్ థింకింగ్ ఉన్నప్పుడు యూ కెన్ సెలెక్ట్ ద పాత్ ఈస్ యూఐ యూఎక్స్ అండి. సో టెక్నికల్ రైటింగ్ అండి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ రైటింగ్ ద డాక్యుమెంటేషన్ ఎక్స్ప్లెయిన్ ద టెక్నాలజీస్, యూ కెన్ చూస్ ద టెక్నికల్ రైటింగ్ ఆపర్చునిటీ అండి. సో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అండి. ఇఫ్ ఎంజాయింగ్ ద ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ దెన్ యూ ఆర్ చూస్ ద ఆప్షన్ కోల్డ్ ఎస్ ఎస్ ప్రాజెక్ట్ కోఆర్డినేషన్గా కాల్ చేస్తామండి. అండ్ క్లౌడ్ ఆపరేషన్స్ అంటామండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఎనీ క్లౌడ్ అండి, వీఆర్ క్రియేటింగ్ ద రిసోర్స్ ఫర్ ప్రాజెక్ట్ కావాల్సిన రిసోర్స్ మనకి క్రియేట్ చేయడానికి క్లౌడ్ని యూజ్ చేస్తామండి. ఎస్. సో బిఫోర్ డిస్కసింగ్ సమ్ అదర్ పాయింట్స్ అండి, సో మన పైథాన్ లైఫ్లో వచ్చేసి డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ 8th బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే September 4th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ కోర్స్ డ్యూరేషన్ ఇస్ 2 months. అవర్ బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 AM to 9 AM అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో 5,999 కోర్స్ కంటెంట్ వచ్చేసి మనకి క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లీనక్స్, గీటప్, మావెన్, జెన్కిన్స్, గిటబ్ యాక్షన్స్, డోకర్, క్యూబర్నెటీస్, Ansible, ప్రొమిథియస్, గ్రాఫ్ను మానిటరింగ్ టూల్స్గా కాల్ చేస్తాం. And also we are focusing on Nexus, Helm chart, Terraform, Argo CD, Harness, CI/CD pipeline, DevSecOps tools, మన Sonar Cube, OWASP tool, Trivi, Chekovi tool, ELK stack monitoring గురించి డిస్కస్ చేస్తుంది. And also we are focusing on AI tools, what is artificial intelligence, generative AI ఏంటి, cloud AI విధంగా యూజ్ చేస్తామో అవర్ డే టు డే లో యూజ్ చేస్తామండి. And also we are focusing on AWS cloud అండి. We are core concepts are covering EC2 service, S3 service, VP service, CloudWatch, Lambda function, Elastic Beanstalk, Route 53, Security Prime Service, Amazon EK service. And also we are focusing on 10 real-time projects ni perform చేస్తామండి. Some projects are performing the total DevOps tools and some projects are performing the AWS cloud platform, and also we are integrating with AI, and also we are performing the DevOps projects అండి. సో బ్యాక్ టు అవర్ పాయింట్ అండి. సో మనం ఏది నేర్చుకోవాలన్నా కూడా సో మన కెరియర్ని సెలెక్ట్ చేసుకుని మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటామండి. సో బిల్డ్ ద ప్రాజెక్ట్స్ అండి. సో క్రియేట్ ప్రొఫెషనల్ రీజన్ మనం పర్ఫెక్ట్గా క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అండి. మన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ చాలా అట్రాక్టివ్గా, అలాగే మన రిజ్యూమ్ వచ్చేసి చాలా అట్రాక్టివ్గా, అక్కడైతే రిజ్యూమ్లో మనం స్పెసిఫై చేస్తాము కీవర్డ్స్ అని కూడా చాలా చాలా మీనింగ్ఫుల్గా జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు మనం స్పెసిఫై చేయాలండి.
అండ్ క్రియేట్ ఏ పోర్ట్ఫోలియో అండి వెరీ అట్రాక్టివ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ మనం డిజైన్ చేయగలం. సో యూస్ ఏఐ అండి ఫర్ లెర్నింగ్ అసిస్టెంట్స్ అండి. సో మనం ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు జనరల్గా ఆ ట్రబుల్ షూటింగ్ పర్పస్ కోసం వీ హావ్ టు యూస్ ద ఏఐ అండి. ఎలా మనం ఆ ట్రబుల్ షూటింగ్ మనం అనలైజ్ చేసి ఆ లాగ్స్ మనం ఫైండ్ అవుట్ చేసి ఎలా మనం ట్రబుల్ షూట్ చేస్తూ ఆ బగ్ ని డీబగ్ చేయడానికి ఎలా పర్ఫామ్ చేస్తామో ఏఐ టూల్స్ అసిస్టెంట్స్ ని చేసి మనం పర్ఫామ్ చేస్తామండి. అది ఆ స్కిల్స్ అనేది మనం ఎబిలిటీ ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో ప్రిపేర్ ఫర్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో అండి. సో మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండాలి. నెంబర్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్, అలాగే రియల్ టైమ్ ఇంటర్వ్యూ కోసం మనం గ్యాదర్ చేసి వాటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మన ఇక్కడ బేసిక్ ఐటీ కెరీర్ కాన్సెప్ట్ స్టార్ట్స్ అంటే, సో ఫస్ట్ వీ నీట్ అవేర్ అబౌట్ ద సో వాట్ ఈస్ కంప్యూటర్, సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఫైల్స్ అంటే ఏంటి, ఫోల్డర్స్ అంటే ఏంటి, ఇంటర్నెట్ బేసిక్స్ అండ్ నెట్వర్కింగ్ బేసిక్స్, అలాగే క్లౌడ్ బేసిక్స్ అండ్ డేటాబేస్ బేసిక్, క్లౌడ్ సెక్యూరిటీ అండి, అండ్ ఎస్డిఎల్సి మెథడాలజీ అండి. సో టోటల్ ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్ట్ మనం వర్క్ చేసినప్పుడు ఎస్డిఎల్సి మెథడాలజీ మనం ఎక్కడ యూజ్ చేస్తాం, సో అజైల్ మెథడాలజీ అంటే ఏంటి, డెవాప్స్ మెథడాలజీ అంటే ఏంటి, వీటన్నిటిపైన అట్లీస్ట్ బేసిక్ అవేర్నెస్ ఉంది. ఒక ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్, ఒక ఎండ్ టు ఎండ్ సో డెవలపర్ నుంచి ప్రొడక్షన్ లైక్ మనం ఎలా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామో దానిపైన అయితే మనం ఫోకస్ చేస్తే సో నాన్ ఐటీ నుంచి మనం ఐటీ కెరీర్గా సెలెక్ట్ చేసుకోవడానికి బెటర్ స్కోప్ ఉంటుందండి. థ్యాంక్ యూ.